ఉగ్రవాదులను మట్టుపెడుతూ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి పెహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ చర్య తమకు కొంతలో కొంతైనా ఊరటనిచ్చిందంటూ మధుసూదన్ భార్య తనయుడు భావోద్వేగానికి గురయ్యారు. Was an operation Sindoor was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. That means our lives. One way I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi also owned us and took this revenge on them. So we are thanks to Modi and also all the 27 families. Our lives are all shattered now. Okay, this may be at least for all of us. It is just relief that, and please treat this as no one in India should not happen to this. Whatever this terrific and this terrorists happened to all our 27 families, this should not happen to anyone in India. Anyone in India now. You don't know. You people are just thinking that we lost our husbands, but we lost our lives. We lost our lives. ఆపరేషన్ సింధూర్ అనేది చూశాను. నాకు అది చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు. మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయిన 27 ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తుంది ఇంకోటి ఇంక మన భారత్లో ఇంకో టెర్రర్ అటాక్ జరగదేమో అని. ఆయన మనల్ని ఇంత బాగా టేక్ కేర్ చేస్తున్నారు. ఇది జస్ట్ ఆయన బిగినింగ్ స్టెప్. ఆయన ఇంకా మన కోసం చాలా చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఇంకా నాకు కొంచెం కూడా భయం లేదు. మాకు జరిగినట్టు వేరే ఫ్యామిలీస్ జరగకుండా ఆయనకి చూసుకుంటారు. ఇంకొంకో ఉగ్రవాదులకి మళ్ళీ టెర్రరిస్టులకి ఈ భారత్ అనే పేరు మళ్ళీ నరేంద్ర మోడీ అనే పేరు వినపడితే వాళ్ళు వెనుకుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. జై హింద్.